హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ ఇన్ జపాన్. యాక్చువల్గా నాకు చాలామంది రిక్వెస్ట్ చేశారు ఏ డే ఇన్ మై లైఫ్ చేయండి అనేసి. సో నేను ఇది ఇండియాకి వచ్చే ముందు రికార్డ్ చేసిన క్లిప్స్. సో చిన్న చిన్న బిట్స్గా ఉన్నాయి. సో ఇంకెందుకు లేట్, మరి లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. మార్నింగ్ లేవగానే విహాన్‌తోని 30 మినిట్స్ పక్కాగా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తా. ఎందుకంటే మార్నింగ్ పిల్లల మైండ్ చాలా ఫ్రెష్‌గా ఉంటది. అండ్ ఇదే బెస్ట్ టైం వాళ్ళతోని మనం ఒక మంచి బాండ్ క్రియేట్ చేసుకోవడానికి. నేను అబ్జర్వ్ చేసిందేందంటే విహాన్‌కి నేను మార్నింగ్ ఏం చెప్పినా అది వింటాడు. అండ్ ఆ డే మొత్తం మోస్ట్‌లీ అది ఫాలో చేస్తాడు. రోజు సండే కాబట్టి పృథ్వీ తనకి బ్రష్ చేయించడం, స్నానం చేపియడం అండ్ తనకు తినిపియడం. సో విహాన్ పనులన్నీ తనే చేస్తూ ఉంటాడు. సో నాకు అలా చాలా చాలా హెల్ప్ అవుతాడు వీకెండ్స్‌లో. వీక్ డేస్‌లో ఎలాగో నాకు తప్పదు కాబట్టి నేనే చేసుకుంటాను. ఆ రోజు విహాన్‌కి బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ చేశాను. అండ్ ఇప్పుడు తనకి లంచ్ కోసమని పప్పు చేస్తున్నా. జస్ట్ పప్పుని ఉడకబెట్టేసి ఆయిల్ వేడి చేసి దాంట్లో కొంచెం పోపు దినుసులు యాడ్ చేసి అది ఇందులో యాడ్ చేసేసాను. సో ఇలా సింపుల్‌గా తన కోసం పప్పు చేశా. అండ్ విహాన్ ఇప్పుడిప్పుడే తనే తినడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇగ కొంచెం అటు ఇటు పడేస్తాడు అండ్ కొంచెం కొంచెమే తింటాడు. కానీ ఏదో సంథింగ్ ట్రై చేయని, తినని అని చెప్పేసి నేను వదిలేసాను తనని. సో తనకు తనే తినడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మధ్యలో నేను పెట్టినా కూడా వద్దు వద్దు అంటున్నాడు. సో ఇక సరే ట్రై చేయని అని చెప్పేసి ఇక నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే తనకు తనమే సెల్ఫ్ ఫీడింగ్ స్టార్ట్ అయింది. వీడియో ఇండియాకి వచ్చే ముందు రికార్డ్ చేశాను కాబట్టి చిన్నగా షాపింగ్ ఉండే. సో దానికోసమని రెడీ అవుతున్నాను. జనరల్‌గా నేను చాలా న్యాచురల్ లుక్ ఇచ్చే మేకప్సే చేసుకుంటాను. సో దానికోసం మన స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఫస్ట్ అయితే స్కిన్ కేర్ అయితే అస్సలకే స్కిప్ చేయను నా డైలీ రొటీన్‌లో. అయ్యాక ఫస్ట్ ప్రైమర్ అప్లై చేసుకున్నా. సో దట్ మన స్కిన్ టెక్స్చర్ అంతా ఈవెన్‌గా ఉండడం కోసం. అండ్ మేకప్ చేసుకున్నా కూడా చాలా స్మూతీగా ఉంటది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. సో దట్ మన డార్క్ స్పాట్స్, అండర్ ఐ డార్క్‌గా ఉంటే సో అవన్నీ కవర్ చేస్తది. బ్యూటీ బ్లెండర్స్ అండ్ బ్రషెస్ యూజ్ చేస్తారు. కానీ నేను మాత్రం జనరల్‌గా మంచిగా ఆ మేకప్ మంచిగా బ్లెండ్ అవ్వడానికి నా ఫింగర్ టిప్సే యూజ్ చేసుకుంటూ మొత్తం ఫేస్ అంతా ఈవెన్‌గా పెట్టేసుకుంటా. అండ్ మేబ్లిన్‌లో టింటెడ్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. కైండ్ ఆఫ్ బేబీ క్రీమ్ లాగా. సో అది ఓవరాల్ ఫేస్ పెట్టుకొని మంచిగా బ్లెండ్ చేసుకున్నా. అండ్ మన ఇయర్‌కి అండ్ నెక్ ఏరియా అదంతా కవర్ చేసుకున్నా. ఎందుకంటే మళ్ళీ ప్యాచీగా కనిపిస్తది. ఒకవైపు పెట్టుకున్నట్టు, ఒకవైపు పెట్టుకున్నట్టు ఉంటది కాబట్టి. సో నేను మొత్తం నా ఫేస్ మొత్తం మంచిగా బ్లెండ్ చేసుకున్నా క్రీమ్‌ని. నెక్స్ట్ ఇప్పుడు నేను బ్లష్ పెట్టుకున్నాను. అంటే నేను ఇప్పుడు పింక్ షేడ్‌లో యూజ్ చేస్తున్నాను. సో దట్ ఒక న్యాచురల్ లుక్ ఇవ్వడానికి. అండ్ చాలా కొంచెమే పెట్టుకున్నాను. ఎందుకంటే నేను చెప్పాను కదా! ఒక న్యాచురల్ లుక్ రావడం కోసం అంటే మనం కొంచెమే పెట్టుకొని మంచిగా బ్లెండ్ చేసుకోండి. అండ్ మీరు చీక్స్ మీద కాకుండా చీక్ బోన్ మీద పెట్టి కొంచెం మన ఐబ్రో పక్కకు వచ్చేంత వరకు ఇట్లా పైకి వీడియో చూపించినట్టు ఇట్లా పైకి బ్లెండ్ చేసుకుంటే మంచిగా కనిపిస్తది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను మస్కారా పెట్టుకున్నా. సో దట్ మన ఐ లాషెస్ చాలా లాంగ్‌గా కనిపిస్తది. అండ్ నా లిప్‌స్టిక్ కలెక్షన్‌లో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ న్యూడ్ లిప్‌స్టిక్. చాలా బావుంటది. నాకైతే మంచిగా అనిపిస్తది. నా ఫేస్‌లో ఒక న్యాచురల్ లుక్ ఇచ్చినట్టు అనిపిస్తది. అండ్ నాకు ఐబ్రోస్ బానే ఉన్నాయి. కాకపోతే కొంచెం గ్యాప్ ఫిల్లింగ్ కోసం అనేసి నేను యూజ్ చేస్తున్నాను ఐబ్రో పెన్సిల్. సో అలా పెట్టేసుకొని ఫైనల్‌గా మేకప్ ఫిక్సర్‌తోని ఫిక్స్ చేస్తున్నాను. సో దట్ ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటది మేకప్. అండ్ అసలుకే కొంచెం సేపు అవ్వంగానే డల్ అయిపోతుంటది కదా! సో ఈ ఫిక్సర్ యూజ్ చేయడం వల్ల లాంగ్ లాస్టింగ్ అనిపిస్తది. ఈవినింగ్ వరకు మనకి ఫేస్ అలాగే గ్లోయిగా, డ్యూయీగా కనిపిస్తది. సో ఇది నా కంప్లీట్ మేకప్ లుక్. మీకందరికి ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకేమన్నా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ బీ ఫ్రీ టు షేర్ విత్ మీ. సో దట్ డెఫినెట్లీ ఐ విల్ రిప్లై టు యువర్ కామెంట్స్. బయట చలి ఉండడం వల్ల జాకెట్ వేసుకున్నాను అండ్ స్లింగ్ బ్యాగ్ వేసుకున్నాను నా అవుట్‌ఫిట్‌కి మ్యాచ్ అయ్యేటట్టుగా. షాపింగ్‌కి వెళ్ళడానికి ఇలా సింపుల్‌గా రెడీ అయ్యాను. ఇంకెందుకు లేట్ మరి, లెట్స్ గో.
కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము బయటికి వెళ్ళడానికి. ఈరోజు అయితే వెదర్ బాగుండే. ఎందుకంటున్నా అంటే జపాన్లో సడన్గా చేంజ్ అవుతూ ఉంటుంది వెదర్. ఎందుకంటే జపాన్ చుట్టూ సముద్రమే కాబట్టి సో సడన్ చేంజ్ అనేది ఉంటుంది. సో మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అని ప్లాన్ చేయాలంటే ఫస్ట్ మేము వెదర్ చూసుకుంటాం. ఆ రోజు లైక్ క్లౌడీ ఉందా, సన్నీ ఉందా, రెయినీ ఉందా అని దాన్ని బట్టే మేము ప్లాన్ అంటే వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ చేసుకుంటాం. కాస్కో స్టోర్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఆ రోజు సండే కాబట్టి పార్కింగ్ స్లాట్స్ అంతా ఫుల్ అయిపోయి ఉండే. సో మేము చాలా తిరిగి ఫైనల్గా మాకు ఒక స్లాట్ అయితే దొరికింది. మా కార్ని మేము అక్కడ పార్క్ చేసుకున్నాం. జపాన్‌లో కార్స్‌కి స్టీరింగ్ సిస్టమ్ రైట్ సైడే ఉంటది. సేమ్ మన ఇండియా లానే. సో, మాకు ఇండియా నుంచి జపాన్‌కి మన డ్రైవింగ్ లైసెన్స్ కన్వర్ట్ చేసినప్పుడు మాకెక్కువగా ప్రాబ్లమ్ అవ్వలేదు. కాకపోతే వీళ్ళ రూల్స్ వేరే ఉంటాయి కానీ, కార్ స్టీరింగ్ సిస్టమ్ అయితే సేమ్ మన ఇండియా లానే. అండ్ మొత్తానికైతే మేము కాస్కో రీచ్ అయిపోయాము. మా కార్ పార్క్ చేసేసుకొని అండ్ ఇప్పుడు మేము లోపలికెళ్ళాం. విహాన్ అయితే కార్‌లో ఫుల్‌గా పడుకొని లేచాడు. సో, అప్పుడే నిద్ర లేచిన ఫేస్‌లో ఉన్నాడు తను. అండ్ నేను ఇంతకుముందు వీడియోస్‌లో మీకు చూపెట్టాను కదా! లైక్ ఫ్యాన్ తీసుకున్నా అనేసి హ్యాండ్ ఫ్యాన్. సో, అది నేను ఇక్కడే తీసుకున్నాను కాస్కోలో. అది ఇప్పుడు ఇండియాలో అయితే మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కరెంట్ పోయిన టైంలో పెట్టి ఉంటాం కాబట్టి ఒక 2-3 అవర్స్ మంచిగా వస్తది. అండ్ దాంట్లో స్పీడ్ మోడ్స్ కూడా ఉన్నాయి. సో, మనకు కావాల్సినంత స్పీడ్ మనం పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్‌లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ బల్క్ చాక్లెట్స్ దొరుకుతాయి రీజనబుల్ ప్రైస్‌కే. సో, మోస్ట్‌లీ మేమెప్పుడు ఇండియా ట్రిప్‌కెళ్ళినా ఇక్కడి నుంచే చాక్లెట్స్ తీసుకుంటాం. అండ్ ఇండియా ట్రిప్ కోసం షాపింగ్ అనే వ్లాగ్‌లో గూడా నేను చూపించిన చాక్లెట్స్ అన్నీ ఇక్కడే తీసుకున్నాను. సో, మీరెవరైనా ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ ఔట్. నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇవొచ్చేసి కిచెన్ మ్యాట్స్. ఇవి నాకు చాలా మంచి డిజైన్‌లో అయితే కనిపిచ్చింది. మోస్ట్‌లీ నేను లైక్ కుకింగ్ చేసే ప్లేస్‌లో ఎక్కువగా వాడతాను. ఎందుకంటే ఎక్కువసేపు మనం నిల్చొని చేస్తాం గదా! సో, కాళ్ళకి కొంచెం సాఫ్ట్‌గా ఉంటదనమాట. సో, సో, మంచిగా అనిపిచ్చింది. సో, అలా చూసాను. నెక్స్ట్ కిడ్స్ సెక్షన్‌కొచ్చాను. విహాన్‌కేమైనా టీ షర్ట్స్ చూద్దామనేసి. ఇప్పుడు సమ్మర్ కదా ఇండియాలో. సో, జపాన్‌లో అయితే వింటరే ఉండే. ఇప్పుడు ఇండియా కోసం అన్నట్టుగా నేను చూసాననమాట తనకి. బాయ్. బాయ్. అండ్ పృథ్వీ గూడా తన కోసమని కొన్ని టీ షర్ట్స్ చూసాడు. అది చాలా ఓవర్ సైజ్‌గా ఉండే. సో, ఇగ తనైతే తీసుకోలేదు. జస్ట్ దాన్ని అక్కడ చెక్‌ఔట్ చేసాడు ఎలా ఉంది ఏంటి అనేసి. అది లివైస్ బ్రాండ్ అనుకుంటా. యాహ్! పెద్దయింది కొంచెం. జపాన్‌లో సమ్మర్ సీజన్ మోస్ట్‌లీ జూన్, జూలై, ఆగస్ట్ పీక్‌లో ఉంటది. సో, వాళ్ళేం చేశారంటే 2 మంత్స్ బిఫోరే సమ్మర్ కలెక్షన్ అనేది పెడతారు. సో, ఇవి నేను చూపెట్టేటియి అన్నీ వాటర్ ఇండోర్ గేమ్స్. పిల్లలకి లైక్ బయటెళ్ళకుండా బాల్కనీలోనే సో, ఆ సెటప్ చేసుకొని ఆడుకోవడానికి. అండ్ ఇక్కడ నేను లైన్‌లో ఎందుకు నిల్చున్నా అంటే, ఇక్కడ ఏ ఫ్రూట్స్ వచ్చినా గూడా వాళ్ళు మనకు టెస్టింగ్ కోసం ఇస్తారనమాట. సో, మనం ఆ టేస్ట్ చేసి ఫ్రూట్ ఎలా ఉంది అని చెప్పి టేస్ట్ చేసి అది తీసుకోవచ్చు. సో, అలా మేము విహాన్ అలా 2, 3 ఫ్రూట్స్ తీసుకొని అలా టేస్ట్ చేసి తనకు గూడా తినిపిస్తాను. అండ్ ఇక్కడ ఒక్క వాటర్ మెలన్ వచ్చి 2880 యెన్. అంత అమౌంట్ పెడుతున్నా కానీ వాటర్ మెలన్ అయితే చాలా స్వీట్‌గా ఉంటది. లైక్ మన పైసా వసూల్లాగా ఉంటది. సో, అంత స్వీట్‌గా ఉంటది. నేను ఇప్పటి వరకు జపాన్‌లో తిన్న వాటర్ మెలన్స్ అన్నీ చాలా స్వీట్‌గా ఉన్నాయి. ఏది చప్పగా అయితే అస్సలకే లేకుండే. అండ్ నేను విహాన్‌కి ప్రతి లైక్ ఫ్రూట్ ఏదైనా తీసుకున్నా గూడా తనకి చూపిస్తా. లైవ్‌గా చెప్తా ఉంటా. ఇది వాటర్ మెలన్, ఇది గ్రేప్స్, ఇది యాపిల్ అని. సో దట్ తను తొందరగా గ్రాస్ప్ చేసుకుంటాడు గదా! అట్లా హెల్ప్ అవుతదని. విహాన్ ఏం తింటున్నావు? మాది షాపింగ్ అండ్ బిల్లింగ్ అయితే అయిపోయింది. సో, స్టోర్ నుంచి అయితే బయటికొచ్చేస్తున్నాం.
నెక్స్ట్ ఒక చిన్న పని మీద ఎలక్ట్రానిక్ స్టోర్కి అయితే వచ్చాము. జపాన్లో మోస్ట్ ఆఫ్ ద స్టోర్స్లో ఏ మాల్ అయినా కానీ ఏ స్టోర్లో అయినా కానీ కంపల్సరీగా ప్లే ఏరియా అనేది ఉంటుంది. సో లైక్ నేను ఏ స్టోర్కి వెళ్ళినా కూడా విహాన్కి ఆ ప్లే ఏరియాలో వదిలేస్తాను అండ్ పృథ్వీ వర్క్ కంప్లీట్ చేసుకొని వస్తాడు. ఇప్పుడు విహాన్ చిన్నగా ఉన్నాడు కాబట్టి నేను తనతో ఉంటా. జనరల్గా పెద్దగా అయిపోతే పిల్లల్ని అక్కడ వదిలేయచ్చు, మనం హ్యాపీగా మనకు కావాల్సిన థింగ్స్ మనం షాపింగ్ చేసుకోవచ్చు. సో ఈ ఐడియా ఏదో బాగుంది అనిపించింది నాకు. అండ్ ఈ ప్లే ఏరియా వచ్చేసి ఫ్రీగా ఉంటుంది. వాళ్ళు ఎస్పెషల్గా టాయ్స్ పెడతారు అక్కడ పిల్లలు ఆడుకోవడానికి. సో దానికి వాళ్ళు ఏం ఛార్జ్ చేయరు. సో పిల్లలు వాళ్ళు కూడా క్రాంకీ అవ్వరు అండ్ మన షాపింగ్ కూడా హ్యాపీగా కంప్లీట్ అయిపోతుంది. ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ. సో ప్లీజ్ నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బై లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.